నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి ద డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ మెజర్డ్ టు బి 40 సెంటీమీటర్స్. ద డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ మెజర్డ్ to be 40 centimeters. 40 centimeters. If an error of 0.02 centimeters, if an error of 0.02 centimeters is made in it, then find approximate errors in volume. Then find approximate errors in volume and the surface area of the sphere. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ మెజర్డ్ టు బి 40 సెంటీమీటర్స్. ఇఫ్ ఎన్ ఎర్రర్ ఆఫ్ 0.02 సెంటీమీటర్స్ ఈజ్ మేడ్ ఇన్ ఇట్, డయామీటర్లో చేంజ్ వస్తే 40, అసలు యాక్చువల్గా అంటే అది 40 తీసుకోవాలి. ఓకేనా. గివెన్ డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్లో గివెన్ diameter of sphere d is equal to 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డెల్టా డి కదా ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, చేంజ్ ఎంత ఇచ్చాడు, డెల్టా డి ఎంత ఇచ్చాడు మనకి, ఎర్రర్ 0.02 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ మనకు తెలుసు కదా, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ V is equal to 4/3 pi r cube. R అంటే నథింగ్ బట్ అంటే d/2గా మనకు d తెలుసు. సో 4/3 pi into d/2 whole cube. ఓకేనా. d/2 whole cube ఇదేమవుతుంది 4/3 pi into d cube by 8. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇదేమవుతుంది π/6 d క్యూబ్ అవుతుంది. π/6 ఇంటూ d క్యూబ్ ఏంటిది, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసామనుకోండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే differentiate with respect to x, differentiate with respect to ఇదేమవుతుంది, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు π/6 ఇంటూ 3d² ఇంటూ డెల్టా డి, that is equal to π/6 into d అంటే ఎంత మనకు 40 కదా, 3 into 40² into డెల్టా డి ఎంత 0.02 అంతేనా. ఈ 3 దేంట్లో 2 times π/2 40² అంటే 1600 కదా, ఇంటూ 0.02 పై అంత దీంట్లో 800 times and final answer will be 16 pi centimeter cube. ఓకేనా. ఇది వాల్యూమ్లో చేంజ్. ఓకేనా. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా
surface area of a sphere is equal to 4 pi r square s is equal అంటే s is equal to 4 pi into d by 2 whole square అంటే 4 pi into t square by 4 క్యాన్సల్ pi into d అంటే 40 స్క్వేర్ అర్థమైందా డిఫరెన్షియేట్ చేయాలిగా 4 pi into d square by 4 క్యాన్సిల్ ఇదేంటి pi into d square s is equal to డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు చేస్తే ఏమవుతుంది డెల్టా ఎస్ బై డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 pi d into delta d 2 pi into 40 into delta d అంటే 0.02 దీని ఆన్సర్ వచ్చేసి 1.6 pi సెంటీమీటర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియాలో ఎంత చేంజ్ వస్తుంది ఓకేనా దిస్ ఈజ్ ద ఆన్సర్ రైటా నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్ వచ్చేసి ద టైమ్ టీ ఆఫ్ ఏ కంప్లీట్ ఆస్కిలేషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం ద టైమ్ టీ ఆఫ్ ఏ కంప్లీట్ oscillation of a simple pendulum of length L is given by the equation T is equal to 2 pi into root L by G, where G is the gravitational constant, D is the gravitational constant. Find the approximate percentage. Approximate percentage error in T when the percentage of error in L is 1%. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎల్ ఇచ్చాడు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2 pi root L by G అని ఇచ్చాడు అదేవిధంగా మనకి ఇచ్చిన విషయాలు అవి ఓకేనా గివెన్ అంటే మనకి డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 1 అని ఇచ్చాడు అదే ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు టీ ఈజ్ ఈక్వల్ 2 pi root L by G ఇచ్చాడు అర్థమైందా గివెన్ సొల్యూషన్లో గివెన్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మనకి 1 అని ఇచ్చాడు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ కూడా ఇచ్చాడుగా టీ ఈజ్ ఈక్వల్ టు 2 pi root L by G ఇది మనకి ఇచ్చినటువంటి టేకింగ్ లాగ్ అని బోత్ సైడ్ తీసుకొని అనుకుంటాం
టేకింగ్ ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ అని మనకి ఏం కావాలి, టీల్లో కావాలి. కాబట్టి టేకింగ్ లాగన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, లాగ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2π రూట్ L/G. లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా లాగ్ 2π ప్లస్ లాగ్ రూట్ L/G. ఎందుకని లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పారు. అలాగే లాగ్ A/B ఫార్ములా ఎంత అవుతుంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకేనా, ఇదేమవుతుంది లాగ్ 2π ప్లస్ దీని ఎలా వచ్చి లాగ్ L/G హోల్ పవర్ ఉన్నట్టు కూడా రావచ్చు, పవర్లోకి ముందు తీసుకొచ్చా 1/2. లాగ్ A/B ఫార్ములా ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ బి లాగ్ L మైనస్ లాగ్ G ఇలా రాయొచ్చు. ఇదేంటిది లాగ్ టీ ఈజ్ ఈక్వల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే డిఫరెన్షియేట్ రెస్పెక్ట్ టు చేస్తే డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత, ఇది కాన్స్టెంట్ కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ 0 హాఫ్ ఇంటూ లాగ్ ఎల్కి డిఫరెన్షియేషన్ ఎంత డెల్టా L/L మైనస్ లాగ్ జీకి డిఫరెన్షియేషన్ ఎంత లాగ్ జీ అనేది ఏంటంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా మనకి 0 అయిపోతుంది. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కదా, ఇదేమవుతుంది 1/2 డెల్టా L/L. ఇది డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు మనకి పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డెల్టా L/L ఎంత ఇచ్చాడు, మనకి 1 అని ఇచ్చాడు కాబట్టి 1/2 ఇంటూ 1 డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టీ అంటే టైం ఈజ్ ఈక్వల్ టు 1/2. ద పర్సంటేజ్ దేర్ఫోర్ ద పర్సంటేజ్ error in time t is 1/2. This is the answer. ఓకేనా, ఇది 13th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏంటమ్మా, ఫైండ్ డెల్టా వై అండ్ డివై. ఇందాక క్వశ్చన్ మళ్ళీ డెల్టా వై and dy if y is equal to 5x square plus 6x plus 6, x is equal to 2 and delta x is equal to 0.001. సేమ్ ఓల్డ్ స్టోరీ, ఆల్రెడీ చాలా క్వశ్చన్లు చేసాం కదా. ఇది given y is equal to f of x is equal to 5x square plus 6x plus 6, 5x square plus 6x plus 6 x is equal to 2 and delta x is equal to 0.001. ఫస్ట్ క్వశ్చన్లో డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం, ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే 5 ఇంటూ ఎక్స్ బదులుగా ఏం పెట్టాలి డెల్టా ఎక్స్ బదులుగా ఇది పెట్టాం ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్
2x delta x plus 6x plus 6 delta x plus 6 minus 5x square minus 6x minus 6. ఓకే మొత్తాన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 10x డెల్టా ఎక్స్ ప్లస్ 6x ప్లస్ 6 డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6 మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 6x ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి 5 డెల్టా ఎక్స్ కామన్ చూడండి, అన్నిట్లోనూ డెల్టా ఎక్స్ కామన్ ఉంది. డెల్టా కామన్ ఎక్స్ తీసేస్తే 5 డెల్టా ఎక్స్ ప్లస్ 10x ప్లస్ 6. డెల్టా ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడు మనకి 0.001 5 ఇంటూ 0.001 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకు 2 ఇచ్చాడు కదా 2 ప్లస్ 6. ఓకేనా, ఇదంతా మనకు చేస్తే మనకు వచ్చేదంటే 26.005 ఇంటూ 0.001. ఓకేనా, ఇది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి dy ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. f డాష్ ఎక్స్ అంటే ఎంత, f ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు d బై dx ఆఫ్ 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6 ఇంటూ డెల్టా ఎక్స్. f డాష్ ఎక్స్ అంటే అంతేగా. ఇప్పుడు 5x డిఫరెన్షియేట్ చేస్తే దీని అవుతుంది 10x ప్లస్ 6 ఇంటూ డెల్టా ఎక్స్. 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 కదా ప్లస్ 6 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 0.001. ఇది 26 ఇంటూ 0.001. ఇది నథింగ్ బట్ ఎంత 0.026. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది చేయడం వల్ల మనకేంటంటే మొత్తం ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మొత్తం అన్నీ మనం కంప్లీట్ చేసాం. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా చేయండి. ఐపీఈకి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం చెప్పాం. ఓకేనా, అన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. ఓకే.